వెల్కమ్ టు మినీ డాగ్స్. ఈరోజు వచ్చేసి టమాటా అండ్ వంకాయ పచ్చడి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం. చేయండి. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చితో చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలి కదా. ఇందులో కొన్ని ధనియాలను కొంచెం జీలకర్ర వేసుకున్నాం. పచ్చిమిర్చి వేగినాయి కదా, మన సన్నగా తరుక్కున్న వంకాయలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. వేగినాయి కదా, మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇదంతా చింతపండు వేసుకోవాలి. కలబెట్టుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. వంకాయలు మగ్గినాయి కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకెక్కువనే వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని ఒక్కసారి కలుపుకోవాలి. ఉన్నాయి కదా, ఇప్పుడు చల్లారి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మొత్తం బాగా చల్లారాలి. వేసుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకున్నాక 2-3 ఎల్లిపాయలు వేసుకొని దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేగినాక కచ్చాపిచ్చా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు చిట్టపట్టలు అన్నుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. అందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇంతకుముందు వేసుకోవాలి కదా, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ టమాటా వంకాయ పచ్చడి రెడీ అయింది. చూసారు కదా, చాలా ఈజీ, సింపుల్ కూడా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.